ఇలారా 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 ఇంతవరకు తన సేవకుల ద్వారా విన్నటువంటి విషయాల్లో పెంపకం, అమ్మాయినైనా అబ్బాయినైనా జాగ్రత్తగా మనం పెంచాలి. ఎందుకంటే వారు దేవుని పిల్లలు. నా పిల్లలు అని ఆయన ఇస్తే మీరు చూడరు. ఎవరి పిల్లలను మేమెందుకు చూడాలి అన్న మస్ట్ ఫీలింగ్ ఇస్తారు. అందుకని ఆయన ఆ మాట అనకుండా ఆయన పిల్లల్ని మీ పిల్లలుగా ఇచ్చాడు. మీకు అనుమానాలు ఎక్కువని మీ రూపాలు వాళ్ళకు ఉండేటట్టుగా పుట్టించాడు. వాళ్ళని మీరు పెంచాలి. ఈ రోజుల్లో పెంచుతున్నారు. అది మనం చూసినప్పుడు అలా పెంపకం కరెక్ట్గా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక కొందరు రౌడీలుగా, గుండాలుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, సమాజానికి చీడ పురుగుల్లాగా తయారయ్యారు. సైబర్ నేరగాళ్ళు అయిపోతున్నారు. ఇలా అయిపోవడానికి కారణం ఎవరు అంటే తల్లి, తండ్రి. తండ్రి, తల్లి, బైబుల్, తల్లి, తండ్రి, సమాజం. వీళ్ళ వల్లే ఈ పిల్లలు ఇలా అయిపోతున్నారు. యవ్వన వయసుకు వచ్చేసరికి భయంకరంగా మారిపోతున్నారు. అవును, యవ్వన వయసులో భయంకరంగా అలా ఎందుకు మారుతున్నారు? అలా మారకూడదు అన్నదే దేవుని చిత్తం. ఆయన చిత్తం ఏంటి? యవ్వన ప్రాయం వచ్చేసరికి నరుడు ఆయన కాడిని మొయ్యాలి. అది ఆయన చిత్తం. ఆయన చిత్తం నెరవేరకపోవటానికి కారణం తల్లిదండ్రుల లోపం. ఖచ్చితం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, సత్యం. సత్యం. అందుకే ఆదామును హవ్వను యవనస్తులుగా చేశాడు ఆయన. యవనస్తులుగా వాళ్ళని చేస్తే వాళ్ళు నిలబడ్డారా, పడిపోయారా? పడిపోయారు. ఆజ్ఞను మీరారా? ఆజ్ఞ ప్రకారంగా బ్రతికారా? ఆజ్ఞను మీరారు, పాపం చేశారు, పతనం అయ్యారు. అప్పుడు ఎందుకంటే యవ్వనులు తప్పక త్రొట్టిల్లుదురు. యవ్వన వయసులో పుట్టిస్తే త్రొట్టిల్లిపోయారని ఆయన నెక్స్ట్ యవ్వనస్తుల్ని తీయలేదు. వాళ్ళల్లో నుండి పసి పిల్లల్ని తీశాడు. పసి పిల్లల్ని పుట్టించాడు. ఎంత? ఒక అడుగు ఉంటారా, అడుగున్నర ఉంటారు. బరువు ఒక 2 కిలోలు, 2.5 కిలోలు ఉంటారు. మా చర్చిలో ఒకడు ఉన్నాడు. 2 పిల్లలు పుట్టారు. 2 దేవుడు మహాకృప చూపితే పుట్టారు. 2 ఆడపిల్లలే, వజ్రాలు, రత్నాలు అయ్యి.
4 కిలోలు ఉంది మొదటిది. పుట్టిన గంటలోపే తెచ్చి నా చేతిలో పెట్టాడు. సరే, మొదటిది 4 కిలోలు ఉంది కదా, రెండోది ఎంత ఉంటుందో అని మళ్ళీ పుట్టగానే ఫోన్ చేశాడు, అన్న పుట్టింది. చల్లని కాన్పు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ పుట్టిన కొన్ని గడియల్లోనే తెచ్చి నా చేతిలో పెట్టాడు రెండో దాన్ని. అది కూడా 4 కిలోలు ఉంది. అదేంటండి, అప్పుడు బాగుంటారు పిల్లలు, కానీ 60 కిలోలు అయితే బాగోరు. అదేంటండి, అడుగున్నర ఉన్నప్పుడు బాగుంటారు, 6 అడుగులు అయితే బాగోరు. అందుకని మధ్యలో నుంచి జాగ్రత్తలు తీసుకుంటే కుదరదు. అందుకని దేవుడు ఏం చేశాడు, అలా ఎట్టపడిపోయారు తెలుసుగా మీకు. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, సాటి అయినా సహాయం చెయ్యాలా అనుకొని అతనికి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా మలిచి చేసి ఆయనకి ఇచ్చాడు, పెళ్లి చేశాడు. మీరు ఏక శరీరం అని చెప్పాడు. ఎందుకు ఇచ్చాడు భార్యని? సాటి అయిన సహకారి అంటే పర్సనల్. చెప్పండి, అంటాడు. ఇంగ్లీష్ పీసులు కదా మీరు, చెప్పండి. పర్సనల్ సెక్రటరీ. ఏం చేస్తుంది సెక్రటరీ? భర్తకి సహాయం చేయటానికి భార్యనిచ్చాడు. సహాయం చెయ్యాలి ఎవరు? భార్య. భార్య అంటే అర్థం ఏంటి? సహాయము చేసేది. ఎవరికి? భర్తకి సహాయము చేసేది భార్య, ఇంకెవరు చేయలేరు. ఈయనకి ఎందుకు చేయాలి సహాయం అంటే ఆయన పనిలో ఉన్నాడు. ఎవరు పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. ఎవరు? ఆదాము గారు. దేవుని పనిలో ఉన్నాడు, ఆ పనిలో అలసిపోతున్నాడు. అంతే కదండి. కుటుంబంలో పురుషుడు ఒక్కడే పని చేస్తున్నాడు అనుకోండి, భార్య బుగ్గలాడించుకుంటూ తింటుంది అనుకోండి, ఆ పురుషుడు త్వరగా గోడకెక్కుతాడు, చాలా త్వరగా. దండేసేస్తారు. గనుక త్వరగా ఎక్కకుండా ఉండాలంటే ఇద్దరూ కష్టపడాలి. ఇష్టముతో ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవాలి. అదేనండి. అలసిపోతున్నాడని భార్యని ఇచ్చాడు. ఇప్పుడు ఆ భార్య ఏం చేయాలి? పనిలో సహాయం చేయాలి. దేవుని పనిలో సహాయం చేయాలి అంటే ఇద్దరు పని చేయాలి. ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. ఇక్కడ ఆలోచించండి, దేవుని పనిలో ఉన్న పురుషుడికి మాత్రమే భార్య అవసరం. దేవుని పనిలో లేని పురుషుడికి భార్య అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు. ఇది వాక్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విషయం. మీలో వాక్యం తెలియదు అనుకో ఎవరికన్నా, నేనేం చేయలేను. అసలు పెళ్ళి అంటే ఏందో తెలుసా మీకు? పెళ్ళి అంటే ఏంటి? చదుబాబు పెళ్ళి చేసుకున్నావుగా, పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అయిన వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. సీనియర్లు, జూనియర్లు, పెళ్ళి అంటే ఏంటి? ప్రశ్న. జవాబు చెప్తే ఆశీర్వాద ప్రార్థన చేస్తా, లేకపోతే 12 ఫాస్టింగ్ ప్రేయర్, డేటు మారాక ప్రార్థన చేస్తా. పెళ్ళి అంటే ఏంటి?
అది చెప్తే ఆశీర్వాద ప్రార్థనే, అమ్మ తోడు. సీనియర్లు చెప్పండి, పెళ్ళి అంటే ఏంటి? తెలియదని వాళ్ళు చేస్తండి. బో మామూలు కాదు మీరు, యథార్థ పరులు, యథార్థానికి బ్రాండు అంబాసిడర్స్ మీరు. పెళ్ళంటే ఏంటి తెలీదా? ఎన్నాళ్ళైంది పెళ్ళయ్యి? 20-25. మరి పెళ్ళంటే ఏంటి? కూడా పోయింది, వచ్చింది. కల్పించారా? పెళ్ళి అంటే తెలీదు, పెళ్ళి చేసేసుకున్నారు, జిరాక్సుల మీద జిరాక్సులు దించి కూర్చున్నారు. ఎన్ని డౌన్లోడ్లు చేశారు? యోబు కూడా చేశాడు డౌన్లోడ్. మీరు ఆపుతారు కానీ ఆపకపోతే వస్తూనే ఉంటారు. దేవుని చిత్తం అది. ఎందుకు? భూమిని నిండించండి అన్నాడు కదా. భూమి అంతా నిండేంత పిల్లలు మీ గర్భంలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అంతమంది ఉన్నారు, కానీ పాడు చేసుకున్నారు ఆయన మాట వెనక. చెప్పండి, పెళ్ళంటే ఏంటి? అక్క 12 ఫాస్టింగ్ అయ్యాక అంటే రెండోసారి రారులే ఇల్లు ప్రార్థన పెడితే. రాకపోతే పోని మనకేంది, వచ్చే అంత రాకపోతే అంత. పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే ఏంటో మీకు తెలియాలంటే రండి, చర్చికి రండి, చెప్తా. చర్చికి రండి, చెప్తా. ఇప్పుడైతే చెప్పను, అర్థమైందండి? వాళ్ళిద్దరికి ఒక మాట చెప్పాడు, అమ్మా నువ్వు ఆయనకు లోబడి ఉంటావు. ఎఫెసీ 5:25 నుంచి చదువుకుంటే విధేయురాలిగా ఉంటావు. నువ్వు ఆమెను ప్రేమించు అంటే ఏం లోబడి ఉండాలి, ఆయన ప్రేమించాలి. ఏం విధేయురాలు అవ్వాలి, విధేయతగా ఉండాలి భర్తకి, ఆయన ప్రేమించాలి. అర్థమైందండి? లోబడి ఉండు అని చెప్తే మేధావి కదండి. స్త్రీ అంటే ఏంటి? మేధావి. అర్థం కాదండి. బావి లోతు ఇంతని తెలుసు, ఒక కవి అన్నాళ్ళండి. నదుల లోతు కొంత తెలుసు, కానీ ఆడదాని గుండె లోతు లోకంలో ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు. అట్టాడదాన్ని లోబడమన్నాడండి. లోబడి ఉండు, అది నీకు మంచిది. అదేం బానిసత్వం కాదు. నా కుమారుడు అందరికంటే గొప్ప లోబడ్డాడు, ఇప్పుడు నా కుడిపార్శాన ఉన్నాడు, అన్ని నామముల కంటే పైనామంగా. నువ్వు కూడా అట్ట అవుతావు. లోబడి ఉండు అంటే లోపరుచుకుందండి ఆదాముని. లొంగిపోయాడండి. తప్పదు, లొంగిపోక తప్పదు. ఎందుకు? అదంతే.
సంసోన్ అని ఒక ఆయన ఉన్నాడండి, చాలా బలవంతుడు. 1000 మందిని వంచేశాడు కదక్క. తోటకూర కాడలను వంచినట్టు వంచాడు. ఎంతమందిని? 1000 మందిని. 1000 మందిని వంచినోడిని ఒక అమ్మాయి వంచిందండి. సామాన్యురాలు కాదు, అంత డేంజర్. పక్కన ఉన్నామంటే నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. అది ఆమె తప్పు కాదులేండి. ఈ ఏలురా అంటే ఏలబడుతున్నాడు ఈడు, పక్కలో పెట్టుకోరంటే నెత్తిని ఎక్కించుకున్నాడు ఈడు. ఎవరేం చేస్తారు? వీళ్ళ వల్ల దేవుని సంకల్పం నెరవేరాలి, దేవుని చిత్తం నెరవేరాలి. వీరి గర్భంలో నుండి పిల్లలు రావాలి. ఆ పిల్లలు దేవుని సేవ చేయాలి, దేవుని రుణం తీర్చుకునే పనులు చేయాలి. అలా పిల్లల్ని పెంచాలి. కనుక మధ్య వయసులో పుట్టిన మీరు చచ్చిపోరు, నాశనం అయిపోరు కనుక ఇప్పుడు పసిపిల్లల్ని ఇస్తాను. పసిపిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా పెంచండి, జాగ్రత్తగా పెంచండి. ఏం చెప్పి పెంచుతారు? నా గురించి చెప్పి పెంచండి. దేవుడు 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 అని చెప్పి పెంచండి. నా మనసు వాళ్ళకి తెలియాలి, నా బాధ వాళ్ళకి తెలియాలి, నా చిత్తం, నా సంకల్పం వాళ్ళకి తెలియాలి. వాళ్ళు నా దగ్గర నుంచి వచ్చారు, మళ్ళీ నా దగ్గరికి రావాలి. నాకు దూరమైన పోయిన పిల్లలు ఎందరో ఉన్నారు పాపం ద్వారా. వాళ్ళందరినీ మీ గర్భాన పుట్టిన పిల్లలు నాకు దగ్గర చేయాలి. అది ఆ పని కొరకు మీరు పిల్లల్ని పెంచి పెద్ద చేయాలా అని దేవుడు చెప్పాడండి. కనుక వాళ్ళని జాగ్రత్తగా పెంచండి. వాళ్ళని నాశనం వైపుకు మాత్రం నడపకండి, జాగ్రత్తగా పెంచండి. మీకు తెలుసుగా పెంపకాలు, కోళ్ళను బాగా పెంచుతారు, దున్నపోతులను కూడా పెంచుతారు, పందుల్ని పెంచుతారు, కుక్కల్ని పెంచుతారు, పక్షుల్ని పెంచుతారు. అన్నిటిని పెంచడం వచ్చు, అన్నిట్లో సక్సెస్. కానీ మీరు ఫెయిల్ అవుతుంది ఎక్కడంటే పిల్లల పెంపకంలో ఫెయిల్ అవుతున్నారు. పాడవుతున్నారు పిల్లలు, చెడిపోతున్నారు పిల్లలు, నాశనం అయిపోతున్నారు పిల్లలు. కారణం మీ పెంపక లోపం, అతి గారాభం, అతి ప్రేమ. అక్క చెప్పారు, అతి గారాభం, అతి ప్రేమ పాడు చేస్తుంది పిల్లల్ని. బిడ్డ బ్రతుకుని పాడు చేసేది తల్లే. సర్వనాశనం చేసేది తండ్రి. పిచ్చి ప్రేమతో తల్లి పాడు చేస్తుంది. అయ్యయ్యో పనికి మాలిన ఇవన్నీ బుర్రకెక్కిచ్చి. అంతకన్నా పిచ్చి ప్రేమతో భర్త సర్వనాశనం చేస్తాడు. ప్రేమ ఏంటంటే ప్రేమ. అదేం ప్రేమ? పాడు చేసే ప్రేమ. నీ ప్రేమ పాడు చేసింది, నీ ప్రేమ సర్వనాశనం చేసింది. అదెట్ట ప్రేమ? ప్రేమ బాగు చేయాలి. ప్రేమ ఏం చేయాలి? బాగు చేయాలి ప్రేమ. అంతేగాని పాడు చేయకూడదు. చక్కగా చెప్పాడు, ఎలా నడపాలో చెప్పాడు. సామెతలు 22:6 బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పు. మా నీ బిడ్డకు నేర్పు. వాడు ఏ త్రోవలో నడవాలో నేర్పు. వాడు పెరిగి పెద్దోడైతే దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి, వాళ్ళే గురువులుగా ఉండాలి. కానీ మన పిల్లలకు
ఏ త్రోవ నేర్పుతున్నాం? త్రోవ నేర్పమంటున్నాడు. అంటే ఏ త్రోవ నేర్పాలి? దేవుణ్ణి చేరే త్రోవ నేర్పాలి. వాళ్ళు ఎవరిని చేరే త్రోవ నేర్పాలి? దేవుణ్ణి వాళ్ళు చేరుకునేటువంటి త్రోవను వారికి నేర్పాలి. వారికి నడక వచ్చేసరికి నడవడిక నేర్పాలి. నడక వేరు, నడవడిక వేరు. నడక వచ్చేసరికి నడవడిక వచ్చి తీరాలి. మాటనరా మాట విన్నప్పుడు ఏం చేయాలి? చూసారా, ఏం వాడాలి? బెత్తము వాడాలి. 23 సామెతలు 23, 13, 14. ఏం చేస్తున్నారు? లోపల పాడు చేస్తున్నారా దేవుని పని? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? పిలవకండి మమ్మల్ని. మీ గురించి, మీ పిల్లల గురించి అవి చెప్తుంది. మా పిల్లలు బాగానే ఉన్నారు. దేవుని కొరకు చావమంటే చస్తారు. చదవండి. మీ పిల్లల్ని శిక్షించటం మానకండి. శిక్షించటం మానొద్దు. ప్రేమించటం నేర్చుకున్నావు నువ్వు, శిక్షించటం మానకు. శిక్షించటం మానక బెత్తముతో వాడిని కొట్టాలి. కొట్టిన ఎడల, కొడితే ఏమైద్ది? వాడు ఏం చచ్చిపోడు. బెత్తంతో మాస్టర్ కొట్టాడు, టీచర్ కొట్టింది, చచ్చిపోరు కదా. వాడు చావకుండును. బెత్తముతో గనక నువ్వు వాడిని కొడితే పిల్లల్ని, అబ్బా, పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. నీ పిల్లలు పాతాళంలో యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. నీ పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతారు. అది జరగకుండా ఉండాలంటే నువ్వు బెత్తం తీసుకొని నీ పిల్లల్ని శిక్షించాలి. ఎంత బాగుంది బైబిలు. ఏమండి? బెత్తం వాడాలి. ఎవరు ఈ పని చేస్తారు? ఎవరు చేస్తారు ఈ పని? బుద్ధిమంతులు. అంటున్నావమ్మా? ఎవరు చేస్తారు ఈ పని? బుద్ధిమంతులైతే బెత్తం తీసుకొని శిక్షిస్తారు. బుద్ధిహీనులైతే నీతిగారులు తోచి పెడుతుంటారు. పెట్టే దగ్గర. కానీ కొట్టే టైం వచ్చిందంటే పెద్దల సామెత గుర్తు చేసుకో. పడాలంతే. లేకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. నీ గారాబం, నీ పిచ్చి ప్రేమ, నీ అధికమైన ప్రేమ వాడిని నరకానికి ఎత్తుకుపోతుంది. కనుక నీ పద్ధతి మార్చుకో. తొక్క తీయటం నేర్చుకో. అర్థమైందా? 15:24 బుద్ధిమంతులు గండి, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడు. దాన్ని తప్పించుకోవాలి. పరమునకు పోయే, దేవుని యొద్దకు పోయే జీవ మార్గంలో నడుచుకోవాలంటే బుద్ధిమంతులు కావాలి.
వాక్యం అనే బెత్తం మీకు కావాలి, మామూలు బెత్తం మీ పిల్లలకు కావాలి. అర్థమైందండి? అది కానీ నేడు సమాజంలో బుద్ధిమంతులు లేరు బుద్ధిమంతులు లేరండి. భయంకరమైనటువంటి చట్టాలు వచ్చేసి గద్దిస్తే ఊరుకునే చట్టాలు లేవు. అర్థమైందండి? ఈరోజు విచ్చలవిడైపోయారు పిల్లలు. తాగి స్కూల్కి వస్తున్నారండి, మందేసి వస్తున్నారు స్కూల్కి. ఎక్స్క్యూజ్ మీ అట్మంది టీచర్ని గంజాయి కొట్టి వస్తున్నారు స్కూల్కి. టీచర్ గర్దించిందని స్కెచ్ చేసి లేపేశాడు స్టూడెంటు, కత్తితో పొడి చేశాడండి. తండ్రి రిమోట్ లేదని తండ్రిని చంపేశాడండి. పిల్లలు తప్పు చేశారని గద్దిస్తే, పిల్లలపై కేసు పెడితే తల్లిదండ్రులకి 2 సంవత్సరాలు జైలు శిక్ష వేశారండి. టీచర్ ఒక దెబ్బ కొట్టగానే, మాస్టర్ ఒక దెబ్బ కొట్టగానే ఎగేసుకొని పోతారు గొడవకి. మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, ఫీజులు కడుతున్నా మేమైతే మీరెందుకు కొట్టారా? పోతాడు నరకానికి పోతాడు. వాడిని నరకానికి, నీ బిడ్డని నరకానికి ఎవరో పంపట్లా, నువ్వే పంపుతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. సామెతలు 13:24 బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, శత్రువు అయిపోతాడు. కుమారుణ్ణి ప్రేమించువాడు వాడిని ఎరగదీస్తాడు, వాడిని మురగ పెడతాడు ఎరగదీసి. తల్లైనా తండ్రి అయినా చేయాల్సింది ఇదే. మీరు నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు అయితే శిక్షించండి. ప్రేమ కలిగిన వాళ్ళు ఏమి చేయుదురు? మాట్లాడకుండా మౌనముగా ఉందురు, అంతేనా? ప్రేమ కలిగిన వాళ్ళు ఏమి చేయుదురు? బెత్తము వాడెదరు, శిక్షించకుండా ఉండరు, శిక్షించటం మానరు. అలాగూ చేయటం వలన పాతాళములోనికి వాని ఆత్మ వెళ్ళకుండా వాడిని నువ్వు కాపాడుతావు, వారిని నువ్వు రక్షిస్తావు. హెబ్రీ 12:8 ఏముందండి అక్కడ? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ అది శిక్షలో పాలు పొందుచున్నారు. ప్రేమిస్తే శిక్షించు. మొన్నండి మా వాడొకడు భార్యను కొట్టేశాడు. కంప్లైంట్ నా దగ్గరకు వస్తే వెళ్ళా. భార్యను కొట్టకూడదు కదరా, ఎందుకు కొట్టావు అంటే వాడు అంటాడండి, భార్యనైతే కొట్టకూడదు కానీ నా బిడ్డలాగా భావిస్తున్నానండి, బిడ్డను కొట్టొచ్చుగా. నోరు మూసుకొని వచ్చా నేను. భార్యని భార్య అనుకొని కొట్టకు ప్లీజ్, కొట్టొద్దని ఉంది బైబిల్లో. ఏసై అర్థమైందిగా, మీకు రీచ్ అయితే చాలు. అలాగూ నువ్వు చేయటం వలన పాతాళములోనికి ఆమె ఆత్మను పోకుండా కాపాడుతావు, కాపురం కూలిపోకుండా ఉంటుంది. కొంతమంది పిల్లలు పడితే మాట అంటారు, లేదు ప్రేమ అంటావు, అసలు అది ప్రేమే కాదు, నీ బొంద. ఇంకో చోట భర్తను వేసి పడేసింది. ఆ పంచాయతీకి కూడా నేనే వెళ్తే ఆమె కూడా ఆ ఉద్దేశంతోనే వేసిందంట. నోరు మూసుకొని వచ్చా. ఇంకేం చేస్తాం అంటే ఆ ఉద్దేశంతో వేయొచ్చా?
వేయకూడదా? ఇప్పుడు అవ్వమని అడుగు, మీ ఆయన ఎవరు అని అడుగు, ఎవరిని చూపించుద్ది? మాట్లాడవు. ఆదామని. మీ నాన్న ఎవరు అంటే ఎవరిని చూపించుద్ది? ఆదామని. మీ నాన్న ఎవరు అంటే ఎవరిని చూపెట్టింది? అప్పుడు ఏం ఆదాంకి ఎవరు? వేయొచ్చు, వేయకూడదా? కనుక నీ భార్యకి అన్నీ నువ్వే, నీకు అన్నీ నీ భార్యే. ఒకళ్ళు త్రోవ తప్పితే ఇంకొకరు ఏం చేయాలా? త్రోవలోకి తెచ్చుకోవాలా. ఒకరు పడిపోతే ఇంకొకరు ఏం చేయాలా? లేపాలా. అంతేగాని వదిలేయకూడదు. ఈ మధ్య ఎక్కువగా ఆ మాటలు వినపడుతున్నాయి. ఏ మాటలు? నీ దారి నీది, నా దారి నాది. బతకలేను అనుకుంటున్నావా? బీటెక్ గోల్డ్ మెడల్ బీరువాలు పెట్టుకో. ఏ రోజైనా తేడా వస్తే నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి కనుక నిన్ను బీటెక్ చేయించామంటున్నారు. బాగా ఎక్కి నీ బుర్రకి ఎక్కి నువ్వు వదిలేయటానికి సిద్ధపడిపోయింది. అలాగే అతను కూడా వదిలేయటానికి రెడీ అయిపోతున్నాడు. ఇలా ఆలోచనలు పాడైపోయినాయి, త్రోవ తప్పిపోయినాయి. అపవిత్రమైనటువంటి జీవితానికి అలవాటు పడేటువంటి దారులు ఎత్తుకుంటున్నారు. ప్రభు చెప్పాడు, దేవుడు జతపరిచాడర్రా మిమ్మల్ని. ఎవరు జతపరిచారు మిమ్మల్ని? భార్యాభర్తలను ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచాడు. ఇద్దరుగా ఉన్న మిమ్మల్ని ఎవరు జతపరిచారు? దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడతీయకూడదు. తరపులు అస్సలు రాకూడదు. తండ్రి తరపులు అంటే అత్త తరపులు అస్సలు రాకూడదు. వాళ్ళిద్దరి మధ్యలోకి రాకూడదు. వస్తే కట్టేటట్టు రావాలి కానీ విడగొట్టేటట్టు రాకూడదు. సమాజంలో అసలు రాకూడదు. సంఘంలో ఉన్నోళ్ళు కానీ, సంఘ కాపురు కానీ, కోర్టులో ఉన్న జడ్జిలు కానీ, పోలీసులు కానీ రాకూడదు. ఎందుకు రాకూడదు? విడతీయటానికి రాకూడదు. ఎందుకు? వారిని దేవుడు జతపరిచాడు. మమ్మల్ని ఎవరు విడదీయట్లేదని మీకు మీరే విడిపోతారా? ఇద్దరికి తీస్తాడు. ఇద్దరికి బుద్ధి చెప్తాడు. మిమ్మల్ని జతపరిచింది దేవుడు జతపరిచాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుని దగ్గరికి పండి, మోకాళ్ళ మీదకి వెళ్ళండి. సమాధానాన్ని చెడగొట్టుకోకండి, ప్రేమని చల్లార్చుకోకండి, ఐక్యత దెబ్బతినకుండా చూసుకోండి. అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని నమ్మి మీ గర్భం గుండా పిల్లల్ని వచ్చేటట్టు చేస్తున్నాడు. నమ్మాడు కనుకనే నీ గర్భాన్ని తెరిచిచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మీ మీద. ఆయన ఆశల్ని ఆశలు చేయకండి. కళ్ళు మూసుకోండి. దయగల కృపగల మా తండ్రి,